ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, అలాగే 3 పెద్ద శుభవార్తలు మీరు వింటారు। ఎటువంటి శుభవార్తలను ఈ యొక్క తులారాశి వ్యక్తులు వినబోతున్నారో వీడియోని తప్పకుండా చూసి తెలుసుకోండి। అయితే ఈ తులారాశి వ్యక్తులు ఈరోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఈరోజు వినపోయి ఆ 3 శుభవార్తలు ఏంటి, మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది। అందంగా కనిపించటం కోసం వీరు ఎంత కష్టమైనా పడతారు, అలాగే ఆకర్షణీయంగా కనిపించటం కోసం, అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు। అలాగని వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు। వీరు తెలివితేటలు కూడా అద్భుతంగా కలిగి ఉంటారు। అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా తులారాశి వ్యక్తులు సాధిస్తూ ఉంటారు। జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి। అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మంచి చేసేవిగా ఉంటాయి। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది। ప్రజాకర్షణ స్వభావం ఉంటుంది। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు। స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి పరుస్తారు। వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధిపరచడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ఈ యొక్క తులారాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి 3 పెద్ద శుభవార్తలైతే మీకు వినిపించబోతున్నాయి। అంటే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉండొచ్చు, కానీ 3 శుభవార్తలైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం రావటం, ఈ అవకాశం కోసం మీరు మీ కుటుంబ సభ్యులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు। ఈ యొక్క అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ రోజు రాబోతుంది। అంటే అది మీ కెరియర్ కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల కెరియర్ కి సంబంధించింది కావచ్చు, అంటే మీ ఇంట్లోకి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఏదైనా మంచి సంస్థల్లో ఉన్నత చదువుల కోసం ప్రవేశం దొరకటం, ఈ విధంగా కెరియర్ కి సంబంధించి ఒక అద్భుతమైన శుభవార్తనైతే మీరు ఈ రోజు వినబోతున్నారు। ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి శుభవార్త అనే చెప్పుకోవాలి। అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే మరొక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు। అంటే చాలా కాలంగా ఉద్యోగంలో కొనసాగుతున్నారు, అయితే మీ యొక్క ఉద్యోగంలో ఎటువంటి మార్పు లేదని మీరు బాధపడుతున్నారు। ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది, కానీ ప్రమోషన్ దొరకటం లేదు, ఆర్థిక పెరుగుదల రావటం లేదు, అంటే మీకు ఇంక్రిమెంట్లు రావటం లేదని మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక మీ యొక్క పై అధికారుల నుండి ఈ రోజు అటువంటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు। ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి। ఈ విధంగా ఎంతో కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్నటువంటి తులారాశి వారి యొక్క జీవితంలో ఈ పెద్ద శుభవార్త వారికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి। అలాగే తులారాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక
ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ చాలా కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కానీ వ్యాపార అవకాశాల కోసం కానీ మీరు ప్రయత్నాలు చేశారా? చాలా మంది వ్యక్తుల ద్వారా మీరు ఈ యొక్క ప్రయత్నాలు చేయిస్తున్నారా? లేదా కొంతమంది వ్యక్తులను అప్రోచ్ అయ్యి మీరు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా? మీ కోరిక నెరవేరుతుంది. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం కాబోతుంది. ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. ఖచ్చితంగా విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. ఈ విధంగా తులారాశి వారు కన్న కలలు నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా 3 అతిపెద్ద శుభవార్తలు ఈ యొక్క తులారాశి వ్యక్తులు మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే, ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశంలో మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కనుక ఆచితూచి వ్యవహరించండి. ఇతరులకు సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ వారికి చేసే సహాయం మీకు గాని మీ కుటుంబానికి కాని హాని చేయకూడదు అని గుర్తుంచుకొని మీరు చాకచక్యంతో వ్యవహరించడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క తులారాశి వారు ఒక మంచి వ్యక్తిని కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే వారితో ఒక పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. వారు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు. ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం మీకు రాబోతుంది. ఇదివరకు మీ మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే కనుక మీరు మనస్సు విప్పి మాట్లాడుకొని ఆ మనస్పర్ధలను తొలగించుకుంటారు. అలాగే మీరు మీ యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లాలని ఇరు కుటుంబ సభ్యులతో చెప్పాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఏ విధంగా వారిని కన్విన్స్ చేయాలి అనే దాని గురించి మీరు క్లారిటీగా చర్చించుకునే అవకాశాలైతే ఈ తులారాశికి చెందిన ప్రేమికుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం మీకు క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే గనక వారిని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు అనుకున్న ఫలితాలనైతే ఈ యొక్క తులారాశి వారు కొన్నింటినీ సాధించగలుగుతారు. అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తోబుట్టువులకి మధ్య గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీల గురించి మీ మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి గొడవలు జరిగినా సరే ఆ యొక్క గొడవ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. గొడవల జోలికి వెళ్లకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అది ఖచ్చితంగా మీకు శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా తులారాశి వారికి మే 9వ తేదీ శుక్రవారం అనేది ఉండబోతుంది. కానీ 3 అతిపెద్ద శుభవార్తలనైతే వీరు వినబోతున్నారు. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.